ఎవరి కోసమో కాదు గాని ఇది మన కోసమే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇది మన క్షేమం కొరకు, మన క్షేమాభివృద్ధి కొరకు. ఎవరైతే పత్రికలు మన పంచిన విధానం బట్టి పత్రికలు తీసుకుని ఉపవాస కొడుకుల్లో ఎవరైతే పాలు పొందుతారో వారు దైవ కృపను పొందుతారు. హల్లెలూయా. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అనంటే, గమనించండి, మనం ఎస్తేరు గ్రంథంలో చదువుకున్నాం. 4వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాల్లో చూసినప్పుడు మొర్దెకై ఎస్తేరును హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి అన్నమాట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. చదువునైనా 12వ వచనం కానీ చదువుదామా? వారు ఎస్తేరు యొక్క మాటలను మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులు అందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో నువ్వు తలంచుకునవద్దు. స్తోత్రం చెప్పండి. కొందరు ఆలోచన ఎలా ఉందో తెలుసా? నాకు అధికారం ఉంది, నాకేం కొదువు లేదు, నేను ఏది శాసించినా జరుగుతుంది అని ఒక ఆలోచనకి వెళ్ళి ఉంటారు చాలా మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొందరు డబ్బు ఉంటుంది, నాకేం పర్లా, కోట్ల ఆస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందంటే ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదంట. సామెతల గ్రంథం 11:4లో మనం ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. స్తోత్రం చెప్పిన గట్టిగా. కొందరు ఆ విధముగా ఉంటారంట, కొందరు ఆ విధముగా అనుకుంటారు, నాకేంట్లే అనుకుంటారంట. కొందరు అనుకుంటారంట గ్రామం కావచ్చు, జిల్లా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా నా తట్టు తిరిగి ఉంది, నాకు భయమేమీ లేదు, నా పక్షమున అందరూ ఉన్నారని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎస్తేరు కోసము ఎందుకు మొర్దెకై మాట్లాడుతున్నాడు? నువ్వు రాజనగరంలో ఉన్నంత మాత్రాన, మరలా చదువుతున్న మాటను మనం చూద్దాం. చూడండి 13వ వచనంలో మొర్దెకై ఎస్తేరుతో ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను. రాజు నగరములో ఉన్నంత మాత్రమున యూదులు అందరికంటే, స్తోత్రం చెప్ప, నువ్వు తప్పించుకుంటావని తలంచుతున్నావా నీ మనసులోను? స్తోత్రం చెప్పండి. అట్టి తలంపు నీకు ఉన్న ఎడల వదిలిపెట్టే. రేపు ఏమి జరుగును అనేది స్తోత్రం చెప్పండి. అమ్మా తెలుసా అమ్మా? రాత్రి కాలంలో తిని పండుకున్నవాడు పొద్దునకు లెగుతాడా అని నమ్మకం ఉందా? ఉదయమును బయలుదేరి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడని గ్యారెంటీ ఉన్నదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము. రాత్రి తిని భోజనం చేసి పండుకున్నవాడు ఉదయానికి లేచి బ్రతికి ఉంటాడని గ్యారెంటీ లేదు. బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ నేను వస్తాను, నేను ఎలాగైనా బతుకుతాను, నేను ఎలాగైనా లేవగలను, నాకు ఆ సత్తా ఉన్నది నువ్వు అనుకుంటే అటు అభిప్రాయం అంటే విడిచిపెట్టు. స్తోత్రం చెప్పండి. నిజమే, ఈనాటి వారమే గాని రేపుడు వారు మనము కాము. రేపు ఏమి సంభవించును అనేది నీకు తెలుసా? అన్ని ఎరుగు ఉన్నాడు ఎవరు తెలుసు? ఆయన మాత్రమే. కీర్తన గ్రంథంలో చూడండి, ఒక మాట చూద్దాం. 68వ కీర్తనలో మనం చూస్తే అన్ని ఎరుగు ఉన్నవాడు ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. నిన్ను ఎటువంటి ఉపద్రవ నుండైనా, ఉగ్రత నుండైనా, శ్రమ ఇరుకుల నుండైనా, మరణము నుండైనా నిన్ను తప్పించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. చదవడం మాట. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక.
అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అలా చెప్పాలి అనంటే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలా. దేవునికి ఏమాత్రమునంట ఎదురు తిరగకుండా, తిరుగుబాటు చేయకోకుండా దేవునికి లోబడిన వారంగా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద గుర్రం వెళ్ళినంట దేవుని సన్నిధి విషయంలో ఎంతగా నిర్లక్ష్యం చేస్తా తెలుసుంటారు. దేవుని వాక్యం అంటే స్తోత్రం చెప్పి గట్టిగా భయం ఉండదని చాలా మందిలో అనేక మంది దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు కూడా ఏమాత్రమును దేవుని తట్టు తిరగరు. దేవుని భయము అసలు ఏమాత్రము కూడా ఉండదండి వాళ్ళలో. స్తోత్రం చెప్పి గట్టిగా నిజమండి. మనకి ఏమున్నా లేకపోయినా దేవుని భయం ఉండాలి, దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని మనము అనుసరించే వారంగా మనము ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? చక్కనమాట దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడునై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నాడంట? అందుకన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమునై ఉన్నది. స్తోత్రం చెప్పండి. నిజమే. ఏం తప్పించుట దేవుని వశమైనదంట? ఉదాహరణకి మర్దకాయిని చంపేయాలని, యూదులందరూ నశింపజేయాలని హామాను అనేవాడు ఏం చేశాడు తెలుసా? కుట్ర చేశాడు, ఎత్తుగా పని చేసుకుంటూ వచ్చాడు. మర్దకాయి కొరకంటే ఏం సిద్ధపరిచాడంటే ఊరుకు సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి కొద్ది నిమిషాలలో, కొన్ని క్షణాలలో మర్దకాయిని ఉరి తీయబోతున్నారు. ఆ వార్త ఎవరు చెప్పారు రాజకీయం అంటే? దేవుడు పండుకుని నిద్రపోతుంటేనంట దేవుడంట ఆ రాజుని నిద్రపోనివ్వలేదంట. స్తోత్రం చెప్పండి. ఆ మాట చదవండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చూద్దాము. రాజుగారిని అంటే పండుకుని నిద్రపోతూ ఉంటే రాజుగారిని అంటే దేవుడు ఏం చేయలేదంటే నిద్రపోనివ్వలేదంట. స్తోత్రం చెప్పండి. చదవండి ఆ మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం కానీ చూస్తే ఆ మాటల సందర్భంగా చూద్దాం నాయనా. చూడండి. ఆ రాత్రి నిద్రగ పట్టకపోయినందున రాజు సమాచారపు ఆ గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మర్దకాయి ఎటువంటి వాడు అనే దాని కొరకు గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మనం ఎటువంటి వాళ్ళం అనేది, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా మంది అనుకుంటారు. విస్తరించి మాట్లాడుతూ ఉంటారు. విస్తారమైన మాటల్లోనంట దోషం ఉండక మానదంట. మనం ఆడుతున్న ప్రతి మాటకు లెక్క చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి సమయమునికి లెక్క చెప్పాలంట. ప్రతి దానిని గ్రంథంలోనంట దేవుడు రాస్తాడంట. నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, నేను ఎవరికి భయపడని అవసరం లేదు నువ్వు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. ఇప్పుడు మర్దకాయి విషయంలో ఎక్కడ రాయబడి ఉన్నది? గ్రంథంలో రాయబడి ఉన్నది. హామాను గురించి ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే గ్రంథంలో రాయబడి ఉన్నదన్నమాట. అప్పుడు రాజు మర్దకాయిని హామాను ఉరి తీయాలని ప్లాన్ చేసి ఉరుక్కోయి సిద్ధపరిచి కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఉరి తీయడానికి సిద్ధపడుతున్నప్పటికీ దేవుడు అన్యాయసుడు కాదు కదా. దేవుడు రాజుగారిని నిద్రపోనివ్వలేదంట. స్తోత్రం గట్టిగా చెప్దాం. రాజుగారి నిద్రపోనివ్వడంతో రాజుగారు వెంటనే పిలిచి తన సైనికులు, పనివారిలో ఉన్న వారిని బండి రోజులను పిలిచి ఇదిగో రాజ సమాచార గ్రంథం ఇలా తీసుకురండి అని చెప్పినప్పుడు వారు తెచ్చి ఆయన ఎదుటంట చదివి వినిపించగా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నిజమే కదా, మనం చూడొచ్చు. ఎవరైతే ఉరి పడతారో అమ్మో అమ్మో అనుకుంటూ ఉన్నారో, ఉరి పడతాడు అనుకున్నవాడేమో ఊరేగించబడ్డాడు. ఊరేగించబడతాను నాకు నేనే రాజుని, ఇంకెవడు కదా రాజు లేడు అనుకున్నవాడేమో ఉరి తీయబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది 68వ కీర్తన 20వ వచనంలో అన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేసి ఉన్నాడు. మరణము తప్పించుట మన పైన యెహోవా వశమై ఉన్నది. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల యొక్క తలను పగలగొట్టి మానక ద్వాసములనంట చెయ్యి వారి వెంట్రుకలు గల నడినెత్తినంటే ఏం చేస్తాడంటే ఆయన పగళ్ళ కొడతాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడు చేస్తాడు?